హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటో ట్రక్ లాగ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అన్లోడ్ అయితే అయిపోయింది. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. మళ్ళీ లోడింగ్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి అంటే హనుమాన్ జంక్షన్ నుంచి మన నంగిలి అంటే కర్ణాటక బార్డర్ లేక అయితే వచ్చింది అనమాట. చెట్లు అయితే లోడ్ చేయొచ్చు, కానీ ఆల్ట్ ఎందుకు ఉండాలా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. ఈ టైంలో అయితే చెట్లు అయితే లోడింగ్ ఏమి ఉండదు. ఈవినింగ్ అయితే లోడ్ సెట్ చేసుకోవాలా. మళ్ళీ రేపు అయితే లోడ్ అయితే వేస్తారు. రేపు సాయంత్రానికి అయితే లోడ్ అవుతుంది. సో అదేదో ఇప్పుడు 100 kilometers ఎంటీ వెళ్ళిపోయామంటే హనుమాన్ జంక్షన్కి ఈ రోజే లోడ్ అవుతుంది అనమాట. 100 రూపాయలు కిరాయి తక్కువైనా పర్లేదు. సో మనకి రోజులు అనేవి కలిసి వస్తాయని చెప్పేసి అయితే లోడింగ్ అయితే మాట్లాడుకునేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకోటి అందులో ఒక 3 టోల్ గేట్లు పడతాయి. 3 టోల్ గేట్లకి కలిపి రిటర్న్ టోల్ గేట్లు అయితే పడతాయి అనమాట. అందువల్ల అయితే కొద్దిగా అది కూడా కలిసి వస్తుంది అనేసి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడే రావులపాలెం నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాను. సో రిసీవ్డ్ తీసుకొని సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అయితే మాట చెప్పేసి అన్లోడ్ అయిపోయిందన్న అనేసి మళ్ళీ లోడింగ్ అయితే వెళ్తున్నాను. సో ఇటుపక్క అంత పుచ్చకాయ అయితే వచ్చేసింది అప్పుడే, చూస్తున్నారు కదా. ఏందో సీజన్లు అయితే నాకేం అర్థమే కాలేదన్నమాట. ఎప్పుడు ఫిబ్రవరి మార్చిలో వచ్చేటివి అనమాట ఈ వాటర్ మిలను. ఇప్పుడైతే అడుగడుగునా దొరుకుతూ ఉంటాయి చూడండి పుచ్చకాయలు. సో ఇంకా రావులపాలెంలో పూలు కూడా ఫేమస్ అంట, అందువల్ల పూలు పెట్టేసి వెళ్తున్నాను. చూద్దాం ఏం లోడ్ ఏమనేసి చెప్తాను. మనకి పాసింగ్ అయితే వేస్తారనమాట. కొద్దిగా వర్కౌట్ కాదు అయినా కూడా ఏం చేస్తాం చెప్పండి. 12 టన్నులు పాసింగ్ వేసుకొని పోవాలి. టైర్లు కొద్దిగా బాగలేవు కాబట్టి పాసింగే తోలుతాం అనమాట. సో టైం అయితే 3 గంటలు అయితే అవుతుంది. అక్కడి నుంచి రావులపాలెం నుంచి ఏలూరు దగ్గరకు అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 kilometers అనమాట లోడింగ్ పాయింట్. ఇక్కడే భోజనం తిందామనేసి ఇక్కడైతే ఆపాను. సో బండ్లు అన్నీ సైడ్లో ఆపుకొని అందరూ భోజనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. మనం కూడా అయితే తినేసి బయలుదేరాల. సో ఫుల్ మీల్స్ అయితే చెప్పేశాను. మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట. ఇక్కడ బ్రదర్ బండి దగ్గర అయితే ఉన్నాడు. సో తినేసి బయలుదేరదాం. సో అక్కడి నుంచి తినేసి అయితే బయలుదేరేసి అయితే వచ్చేసాను. మన లోడింగ్ వాళ్ళు కూడా అర్జెంట్ అయితే చేస్తున్నారు. ఇంకోటి మన సబ్స్క్రైబర్ బ్రోకి అయితే తినమని చెప్తే తినలేదు. ఆల్రెడీ 3:30 అవుతుంది అనమాట టైము. నేను తినేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ తినేశారంట. సో ఇంకా ఒక ఫోటో దిగేసి అయితే బయలుదేరేసి అయితే వచ్చేసాను. ఇంకా జస్ట్ ఒక 5 kilometers అయితే ఉన్నదన్నమాట లోడింగ్. పోయేసి తొందరగా చేయించుకొని రేపు మళ్ళీ మార్నింగ్కి అన్లోడింగ్ పాయింట్ ఉంటే ఒక 9 గంటలు 10 గంటల లోపల అన్లోడ్ చేయించుకొని మళ్ళీ ఏదన్నా అయితే లోడ్ చూసుకొని అయితే వదిలేదు. ఈ ఇయర్ అయితే మాత్రము బండిని అయితే ఖాళీ పెట్టదలుచుకోలేదన్నమాట. సో ఫస్ట్లో అయితే తెచ్చి అల్లారు ముద్దుగా అయితే చూసుకున్నాము. ఇప్పుడైతే ఏం వెనకేసింది ఏం లేదనమాట. అందువల్ల అయితే ఇప్పుడు కంటిన్యూగా తిప్పాలా. అది ఒక 10,000 మిగిలినలే ఒక ట్రిప్కి తిప్పాలా. తిప్పుకోకుండా అయితే ఉండము. ఇంకోటి ఏమంటే తక్కువ బాడీలకి అయితే పోమన్నమాట. బాడీ బాగుంటేనే పోతాం, లేదంటే ఇంకా ఆల్ట్ పెట్టేయాల్సిందే అంతే. చూద్దాము. ఇప్పుడు అయితే కొద్దిగా మామూలుగా ముందు అయితే ఒక లోడ్ కోసం అయితే 2-3 అడిగేవాడిని. ఇప్పుడు ఒక లోడ్ కోసం ఒక 10 మంది కోసమైనా ఫోన్ అయితే వేస్తాను, 10 మందికైనా. చూద్దాం. ఇంకైతే ఖాళీగా పెట్టదలుచుకోలేదన్నమాట బండిని అయితే. అన్నీ మెయింటెనెన్స్ అంతా వచ్చేస్తుంది కాబట్టి అప్గ్రేజింగ్ మళ్ళీ సెకండ్ సర్వీస్ అన్నీ వచ్చేస్తాయి. అందువల్ల అయితే తిప్పాలన్నమాట. సో విజయవాడ రూట్లో అయితే వెళ్తాము. 42 kilometers ఉంది విజయవాడ. ఏలూరు టోల్గేట్ అయితే దాటేసి అయితే వచ్చేసాను. జస్ట్ ఇంకా ఒక 6 గంటలకు లోడ్ చేస్తారంట, చూడాలి. సో ఇక్కడికైతే 3:30కి అయితే రమ్మని చెప్పారు. వచ్చాను. నా లోడ్ వచ్చేసి వేరే వాళ్ళకైతే వేసేసి పంపించేశారనమాట. అంతా గ్యాంబ్లింగ్ అయితే జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో కూడా. సో అంతా ఇట్లా మన బండ్లోళ్ళు కూడా కిరికిర్లు అంతా చేస్తున్నారు. సో నేను ఎందుకులే అనేసి గమ్మున ఉంటానన్నమాట. సో ఇక మామూలుగా అయితే వదిలిపెట్టకూడదు. ఇంకా ఏదో ఒకటి అనేసి లోడ్ అయితే చేపిస్తున్నాను మళ్ళీ 12 టన్నులు వేరే చోటికి. సో మన బండి అయితే కరెక్ట్గా 1/2 అవర్కి అయితే వేసేసారనమాట తొందరగా. సో ఇప్పుడు కాటా పెట్టుకునేసి సో స్లిప్ తీసుకుని వేస్తే కాటా స్లిప్, దాని తర్వాత సైడ్ పెట్టామంటే వీళ్ళే టార్పాలు వేసిస్తారంట. నేను ఒకరినైనా వేసేస్తాను దానికి సింపుల్గా, ఎందుకంటే బాడీ లోపలికే ఉంది కాబట్టి ఎక్కువ కిందకు ఉంటే ఇబ్బంది అవుతుంది.
మామూలుగా పైకి ఉన్నది కాబట్టి సింపుల్గా అయితే వేసేయచ్చు అనమాట. తాడు అటుపక్క ఇటుపక్క వదులుకొని ఊరికనే తాడు 2 హుక్కులకు ఒకటి వేసుకున్నామంటే కానీ ఆరాంగా అయితే వేసుకోవచ్చు. సో మొత్తం అంతా ఇది యూరియాది అనమాట. యూరియా కాదు, ఫీడ్ అంటారు కదా, ఆవులది, ఆవుల ఫీడు గవర్నమెంట్దంట. లోడింగ్లు అయితే బాగా అవుతున్నాయి ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర. వెళ్ళేసి కాటా పెట్టేసి వెయిట్ చేద్దాం. సో మార్నింగ్ అంతా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలనేసి అయితే ఉన్నాను. అందుకే వాళ్ళ దగ్గరే తాడు వేయించేస్తున్నాను. మనం తాడు వేసామంటే అలిసిపోతాం అనమాట. మధ్యలో ఎక్కడో ఒక చోట పెట్టేసి నిద్రపోతాం అంతే, దాని మించి ఏం చేయలేము. అందువల్ల అయితే వాళ్ళు ఎక్కువ తీసుకోరనమాట, ఒక 100-150 రూపాయలు అంతే. అంటే షిఫ్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, కొద్ది ఖర్చులకి టీ చాయ్ ఖర్చుల కన్నా వస్తుంది కదా అనేసి తాడు అట్లా వేసేసి ఆరాంగా అయితే వెళ్ళిపోతారు. చూద్దాం, కాటా పెడదాం ఫస్ట్. సో టార్పాల్ అయితే వాళ్ళని వేసేయమన్నాను. బిల్లులు కూడా వచ్చేసాయి. సో అడ్వాన్స్ కూడా అయితే ఇచ్చారనమాట 10,000. ఇంకా రిసీవ్డ్ వచ్చేసి రిసీవ్డ్ అన్లోడింగ్ పాయింట్లో ఇస్తారు. ఇంకా రిసీవ్డ్ పంపించిన తర్వాత 2000 బ్యాలెన్స్ అయితే ఇస్తారనమాట. చూద్దాం. టార్పాల్ అయితే అన్న వాళ్ళని వేసేయమన్నాను, వేస్తున్నారు. వేస్తే ధన అని వెళ్ళిపోతూ ఉంటాం. సో టార్పాల్ అన్నీ అయితే నీట్గా కట్టించుకునేసి పేపర్లు అడ్వాన్స్ అయితే తీసుకునేసి అయితే వచ్చేసాను. మన ముందర అయితే చెరుకు గడలు పోతున్నాయి చూడండి. సో హెవీ అనమాట, పెద్ద వెహికల్. రోడ్ అంతా అదే సరిపోయింది. అసలుకి నా బండికి అయితే సైడ్ ఇవ్వడం లేదనమాట, కనీసం అంటే 5 కిలోమీటర్ల నుంచి. మంగళగిరి టోల్ దగ్గరికి అయితే వచ్చేసాను. దాటేసి ఇక్కడ మామూలుగా ఇక్కడే అనమాట డిన్నర్ చేసేది. సో డిన్నర్ చేసేసి బయలుదేరుతాను ఆరాంగా. సో టైర్లు అయితే చెక్ చేసుకుందాం అనేసి టైర్లు అయితే రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పాత టైర్లు పడే కొద్దీ కొత్త టైర్లు ఉన్నప్పుడు చెక్ చేయాలా, పాత టైర్లు ఉన్నప్పుడు చెక్ చేయాలా. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కట్టేసామన్నమాట. అమ్మయ్యా, నీట్గా అయితే కట్టారు, పర్లే. సో నేను ఎప్పుడు హోటల్కి వచ్చినా కూడా రోటీను, అండా బుర్జీ ఇవే తింటాను అనమాట. ఎందుకంటే అండా బుర్జీ అయితే వేడిగా వేసిస్తారు అప్పుడప్పుడే, రోటీ కూడా వేడివేడిగా ఉంటుంది అనమాట. అందుకనే ఇవే తీసుకుంటాను ఎక్కువగా. సో గాయస్, కరెక్ట్గా అయితే కావలి టోల్గేట్ అయితే దాటేసి అయితే వచ్చాను. ఆర్టీఓ అయితే బండ్లు అయితే పడుతూ ఉన్నాడు అనమాట. సో మన బండి అయితే ఏం ఆపలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట టోల్గేట్లో పాస్ అయ్యేటప్పుడే ఓవర్లోడ్ ఉందా లేదా అనేసి. సో మన వాళ్ళు అయితే ఆర్టీఓ వాళ్ళు లైన్ మీదకి వచ్చారనమాట కార్ వేసుకొని. మేమైతే పాస్ అయిపోయేసి వచ్చాము. సో ముందర ఏదో ఒక లారీని ఆపేదానికి వచ్చాడనమాట. వస్తే సరే అని చెప్పేసి ఒక లారీని అయితే సైడ్కి అయితే వేయించాడు. నన్ను ఓవర్టేక్ చేసి ముందర పోయి ఒక లారీని అయితే సైడ్కి ఆపించాడు. మళ్ళీ నేను ఆ వెహికల్ని దాటేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బండిని సైడ్కి వేపించేసి మళ్ళీ ముందరకు వచ్చాడు అనమాట. ముందరకు వచ్చి మనల్ని ఏమనలేదు, ఇంకోటి 14 టైర్ లారీ పోతానింది. నేను ఇట్లే వెళ్తాను అనమాట, రైట్ సైడ్ డివైడర్ వారు వెళ్తున్నాను. మనోడు వచ్చేసి 14 టైర్ లారీ అతను మధ్య లైన్లో పోతున్నాడు. మధ్య లైన్లో పోతుంటే మనోడు ఆటో వచ్చేసి ఆ పక్క నుంచి థర్డ్ లైన్ ఉంటుంది కదా, 3వ లైన్లో నుంచి లెఫ్ట్ సైడ్ క్లీనర్కి సైడ్ వచ్చేసి సైడ్కి ఏ పని చెప్పాడు. ఆ లారీ అతను వచ్చేసి ఉన్నట్టుండి రైట్ సైడ్కి వచ్చాయినాడు అనమాట. సో కొద్దిగా మిస్ లేదని అంటే కన్నా మన బండి డివైడర్ ఎక్కేది. సో ఇట్లా అంతా రన్నింగ్లో ఇట్లా చేస్తారనమాట ఆర్టీఓ వాళ్ళు. వాళ్ళకి ఏమంటే కొద్దిగా భయం అవుతుంది అనమాట, ఎవరు వచ్చేసినారు అబ్బా అనేసి కార్లో. ఆర్టీఓ అనేసి తెలియదు కదా, ఏమో కారు వాళ్ళు ఏమన్నా బండి కిందకి వచ్చేస్తారేమో అని చెప్పేసి ఉన్నటువంటి సడన్గా రైట్ సైడ్కి వచ్చేసాడు అనమాట. వేసింది జస్ట్ మిస్. సో ఈ సైడ్ మిర్రర్లు అన్నీ ఎగిరిపోయేటివి ఇప్పుడు అట్లా చేస్తాండ్రు అనమాట. సో ఆర్టీఓ ఏమన్నా నిలబెట్టి అట్లుంటే టోల్గేట్ దగ్గర ఆపండి. ఇట్లా రన్నింగ్లో అయితే కనుక చాలా వరకు అయితే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. వాళ్ళ వల్ల ఊరినే
పక్కన వాళ్ళకి ఇబ్బంది అనమాట. సో మన బండికి అయితే కరెక్ట్గా 12 టన్నులు అయితే వేసాము. మన దానికైతే ఏం ప్రాబ్లం లేదు. నిలబెట్టమన్నా నిలబెడతాము, ఏ చూపి వల్లనే చూపిస్తామన్నమాట. అది ఉన్న విషయం. సో ముందర బండికి సేమ్ మన బండిలాగే అయితే మ్యాట్ అయితే వేయించారనమాట. సో ఆ బండికి అయితే ఫెరారీ అని అయితే వేయించారు. సింహపూరి టోల్ దగ్గరికి అయితే వచ్చాము. ఏమన్నా పట్ట అది ఇది ఏమన్నా అయింది అనేసి. సో అంతా బాగానే అయితే ఉన్నది. సో టైర్లు అయితే చెక్ చేసుకున్నా అనమాట. అంతా బాగానే ఉన్నాయి. హీట్ కూడా ఏం అంతగా ఏం లేదనమాట, ఎందుకంటే చలికి ఎక్కువగా హీట్ కూడా కావడంలా. లైట్గా నిద్ర వచ్చినట్టుంటే టైం వచ్చేసి 2:30. సో అందువల్ల దిగేసి అట్లా టైర్లు చెక్ చేసామంటే వచ్చే నిద్ర కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇది అనమాట కొద్దిగా సీక్రెట్స్ డ్రైవింగ్లో. దిగేసి అట్లా కొద్దిగా నడిచి ఒక 5 నిమిషాలు అంతే, దిగేసి అట్లా ఇట్లా తిరిగినాము, టైర్లు చెక్ చేసినామా అంటే అయిపోయి నిద్ర రాదు. సో చాయ్ తాగడానికి అయితే సైడ్ అయితే ఆపాను. సో మన బండి అయితే అక్కడ ఉన్నదన్నమాట. రోడ్ సైడ్ కావకోకుండా కొద్దిగా లోపలికి అయితే పెట్టాము. ఇక్కడ బస్సు కూడా అయితే ఆపేసి అందరూ తాగేసి అయితే వెళ్తున్నారనమాట చాయ్. కుంభకోణం డిగ్రీ కాఫీ. సో జియో బంక్లో అయితే ఒక 5,000 అయితే డీజిల్ అయితే పట్టుకున్నాము. టైం వచ్చేసి దగ్గర 4 అవుతుందన్నమాట. సో మొత్తం అన్ని బండ్లన్నీ పార్కింగ్ వేసేసి ఆరాంగా అయితే నిద్రపోయారు. మనమైతే బండి అయితే తోలుతూనే ఉన్నాం అన్నమాట. చూడండి. సో తాళ్ళు అయితే ఏం లూజ్ ఏం లేదు, జాగ్రత్తగా అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, డీజిల్ అయితే ఒక 5,000 అయితే పట్టుకున్నాను, బయలుదేరుతున్నాను అనమాట. సో ఫ్రెష్గా అయితే ముఖం కడుక్కునేసి మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అందరూ ఈ టైంలో నిద్రపోతూ ఉంటారు. మేము చూడండి అట్లా నిద్రపోకోకుండా అందరూ లేచే టైంలో మేము మళ్ళీ అట్లే కంటిన్యూగా ముఖం కడుక్కునేసి అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నమాట. తప్పదు, ఇంకా ఏం చేస్తాం చెప్పండి, కష్టపడాలా. కష్టపడకపోతే కాని పని. సో ఇక్కడే చాయ్ తాగుదామనేసి బండి అయితే ఆపాను. పక్కన చూడండి కొండ ఎట్లున్నదో. సో మంచి అయితే మామూలుగా లేదు. బండి అయితే ఫుల్గా సైడ్ పెట్టేసి టైర్లు అంతా చెక్ చేసేసాను. ఇటు పక్క బస్సు కూడా ఆపారనమాట. టీ షాప్ ఉంటుంది ఇట్లా ఇక్కడ. సో గాయస్, ఖాళీ ప్లేస్ వచ్చిందంటే చూడండి, మంచు కెమెరాలో క్లారిటీ కనిపిస్తుంది కానీ ఇంకా రోడ్డు నార్మల్గా అయితే అసలుకే కనపడడం లేదనమాట. కెమెరాలో అయితే క్లారిటీకి బాగా వస్తుంది. కెమెరాలో చూసుకొని పోయేది మేలు. మొగిలి ఘాట్లోకి అయితే వచ్చేసాము. సో మొగిలి ఘాట్లో అయితే చాలా వరకు అయితే ఈ బోర్డులు అవి ఇవి స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ వేయడం వల్ల పెద్ద బండ్లకైతే బ్రేక్ నిలబడతలేదన్నమాట. చాలా ప్రాబ్లం అవుతుంది. సో బ్రేకులు నిలబడుకోకపోయినా కూడా యాక్సిడెంట్లు అయిపోతాయి. అన్ని బ్రేకులు వేయకూడదు. దానివల్ల కూడా వెనకాల వచ్చి ఎవరన్నా గుద్దేస్తారేమో అన్నట్టుగా భయం అవుతుంది అనమాట. దిగేటప్పుడు మనం ఆరాంగా దిగుతా ఉంటాం అనుకో, నిదానంగా. ఏమన్నా పెద్ద బండ్లో ఎయిర్ తక్కువ అయిపోయి వేసి బ్రేక్ ప్రెజర్ రాక వదిలేసినారంటే అంతే. ముందన్న బ్రేక్ ఫెయిల్ అయితే అవి మాత్రమే పడేటివి. ఇప్పుడు ఏమంటే యాన్న స్పీడ్ బ్రేకర్ల దగ్గర స్లో అయి ఉంటాయి చూడు బండ్లు అన్నీ, అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో చాలా రిస్క్, నిదానంగా రావాలన్నమాట. గేర్లోకి వేసుకొని దింపుకోవాలా. బ్రేక్ అదే పనికి దింపుకొని పట్టుకున్నామంటే అంత యాగం అంతా తగ్గిపోతుంది. మన టార్జన్ గాడు నిదానంగా ఎక్కుతా ఉన్నాడు అనమాట.
పోతున్నాయి బండ్లు, నిదానంగా ఎక్కుతున్నాయి, మనము నిదానంగా పోవాలి. పలంనేరు దగ్గర లెఫ్ట్ తీసుకునేసి కుప్పం సైడు అట్లా తమిళనాడు బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. అక్కడ అన్లోడ్ చేసి అటు నుంచి ఏదైనా లోడ్ చూడాలా, చూద్దాం. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఘాట్లో చూడండి ఎంత నిదానంగా ఎక్కుతాయి అన్నీ. ముందు ఇది కాదనమాట రోడ్డు, వేరేది ఉండింది. సో ఎంత కొట్టేసారు చూడండి బండ. సో జాగ్రత్తగా పాస్ చేసుకొని వెళ్ళిపోదాం ఘాట్ అంతా. పలంనేరులో అయితే లెఫ్ట్ తీసుకునేసి ఇక్కడికైతే కుప్పం రూట్లో అయితే వెళ్తాము. చాలా ఏండ్లు అయిపోయింది అనమాట ఈ రోడ్డుకి వచ్చి. సో మా కాలేజ్ వచ్చేసి ఇక్కడే అనమాట కుప్పంలో. సో బస్సులో అయితే ట్రావెల్ చేసేవాళ్ళము, అంటే రెగ్యులర్గా కాలే కానీ హాస్టల్లో ఉండేవాళ్ళము. సాటర్డే వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళము, అట్లా ఉండే అనమాట. చాలా బాగుండే. ఇట్లా 3 years ఏమో ఇదే లైన్లో తిరిగా, కాలేజీకి ఇంటికి. సో అన్లోడింగ్ పాయింట్ వాళ్ళకి అయితే ఫోన్ అయితే చేశాను, రెడీగా ఉన్నారంటే వాళ్ళైతే. సో 1/2 hourలో అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. వెళ్దాం. సింగిల్ రోడ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కువ వ్లాగ్ చేయడానికి అయితే ఉండదు అనమాట. కరెక్ట్గా 10 గంటలకు అయితే నేను అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను. మన అన్న వాళ్ళు అయితే 11:30కి అయితే వచ్చారు, అన్లోడ్ అయితే చేస్తున్నారు అనమాట. తొందరగా అన్లోడ్ అయిపోతున్నట్టే మళ్ళీ బెంగళూరు సైడ్ అన్నా లేదంటే లోడ్ ఏదన్నా ఇక్కడి నుంచే చేయడానికి అయితే ట్రై చేస్తాను, చూడాలన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్గా తిరగాలి కాబట్టి ఏదో ఒకటి లోడ్ కనుక్కొని అయితే వెళ్ళిపోతూ ఉండాలి. సో మూటలు అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట, లెక్కేసుకోవాలి అన్లోడ్ అయ్యేటప్పుడు కూడా. సో బండి అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసి మన అజిత్ అయితే వచ్చాడు. సో వెహికల్స్కి అయితే డ్రైవర్గా వెళ్తూ ఉంటాడు అనమాట ఐచర్లకి. మా ఇంటి దగ్గరికి వెళ్దాం రా అంటే సో వచ్చానమాట. చూస్తున్నారు కదా సెంటర్లో ఇల్లు, చుట్టూ పంట పొలాలు, చాలా బాగుంది. సో గాయ్స్ అన్లోడ్ అయితే అయిపోయింది. మనం అయితే అజిత్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేసి కొబ్బరి బొండాలు అయితే కొట్టుకొని తాగేసి, సో దాని తర్వాత అయితే మళ్ళీ ఒక ఛాయ్ తాగేసి, సో నేనైతే మళ్ళీ హొస్కోటకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనము తమిళనాడు బార్డర్లో అయితే ఉన్నాం అనమాట. సో కుప్పం నుంచి మళ్ళీ ఒక 8 kilometers ఏమో అయితే వచ్చాను. ఇప్పుడు కుప్పం వైపు అయితే వెళ్తున్నాను. కుప్పము, బంగారుపేట, కోలారు, దాని తర్వాత హొస్కోట ఆఫీస్ దగ్గర పెట్టేసి రేపు సండే లోడింగ్ అయితే లేదన్నాడు అన్న. సో రెస్ట్ తీసుకునేసి సండే మళ్ళీ మండే లోడ్ చేయాలి. సో ఈవినింగ్ ఇప్పుడు 4 గంటలు అవుతుంది, 5-6 కంతా ఆఫీస్ కాడికి వెళ్ళిపోతాము. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈ లోడింగ్లు అన్లోడింగ్లు కమిషన్లు చాలా ఎక్కువ అనమాట. అసలుకి ఏం వర్కౌట్ అయింది లేదు, ఏం లేదు ఈ ట్రిప్పు. సో ఇంకేమన్నా డ్రైవర్లు వచ్చిందంటే కొద్దిగా మనమే చేతి నుంచి ఎగేసేయాల్సి వస్తుంది, అంటే అంతేం మిగలదు అనమాట. ఇప్పుడు మన అజిత్ వాళ్ళ ఇంటికి పోయాం కదా, అజిత్ వచ్చేసి డ్రైవరే అనమాట. సో ఐచరు బండ్లకి అయితే వస్తూ ఉంటాడు. మనోడైతే నెల నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడంట. ఏమంటే అన్సీజను, బండ్లు అంతా ఓనర్లే తోలుకుంటున్నారు, డ్రైవర్లు అయితే ఖాళీగా ఉన్నారనమాట. కొద్దిగా సీజన్లో అయితే పర్లే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే టాటా, బాయ్ బాయ్.